హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళైతే ద్వారకాధీశ పెయింటింగ్ అయితే వేస్తున్నాను. సో నేను ముందు క్లిప్స్ తీయలేదనమాట, రఫ్ పెయింటింగ్ అండ్ అక్కడంతా పేస్ట్ చేస్తున్నాను కదా 3D వర్క్. అదంతా కూడా నేను కార్డ్బోర్డ్ అండ్ ఆల్సో డబుల్ ప్లాస్టర్తో చేశాను. అది నాకు 3 hours పట్టింది. అది నేను వీడియో తీయలేదు, లెంత్ ఎక్కువ అయిపోతుందని. సో చూడండి, మన నట్స్వి అవి పీల్ ఆఫ్ చేసేసి అవి యూస్ చేశాను డెకర్కి. సో అక్కడ 3D వర్క్ లెక్క, ఇక్కడ నేనైతే డబుల్ ప్లాస్టర్ పైన ఫ్లవర్స్ హ్యాంగ్ అంటే మాల వేసినట్టు సో అలా డ్రా చేస్తున్నాను స్ట్రక్చర్ విత్ రెడ్. సో ఆల్మోస్ట్ అన్ని యాక్రిలిక్ పెయింట్స్ అయితే అయిపోయాయి. న్యూవి కొనాలి, కొన్నాక మళ్ళీ షూట్ చేస్తాను. సో ఇక్కడైతే మొత్తం అక్కడ నేను డబుల్ ప్లాస్టర్ పైన శాండ్ వేసి 3D లుక్ కోసం అలా చేశాను. అండ్ ఆల్సో ఇక్కడ హ్యాండ్ ఇలా పట్టుకునేవి ఇవన్నీ కూడా నేను కార్డ్బోర్డ్ని కట్ చేసి మళ్ళీ కింద డబుల్ ప్లాస్టర్తోని 3D లుక్ వచ్చేలాగా చేశాను. సో వాటికి నేను ఎల్లో ఇంకా బ్రౌన్ మిక్స్ చేసి ఆ కలర్ తెచ్చుకున్నాను. దానిపైన బ్రౌన్తోనే మళ్ళీ అవుట్లైన్ వేస్తున్నాను అనమాట. సో ఇది నేను మెల్లిగా వేశాను, డే బై డే టైం తీసుకొని 2 days తీసుకొని వేశాను. అండ్ ఎడిటింగ్ 1 day వాయిస్ ఓవర్ చెప్పి పెట్టేసరికి కొంచెం లేట్ అయింది. సో మీరు లాస్ట్ వరకు చూడండి, ఇలా క్లిక్ చేసి ఇందులో ఏం లేదని స్కిప్ చేయకండి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే క్రేజీ ఉంటుంది, లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు మిస్ కారు. సో నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఐఎమ్ స్మాల్ కంటెంట్ క్రియేటర్, సో సపోర్ట్ చేయొచ్చు కదా. సో ఇక్కడైతే నేను 3D వర్క్ ఆర్ట్ రావడానికి, డిజైన్ రావడానికి నేనైతే ఇక్కడ బ్రష్ స్ట్రోక్స్ యూస్ చేసి ఇలా మన ఏమంటారు మండల్ ఆర్ట్స్లో ఉంటాయి కదా డార్క్ డాట్స్, అలా అయితే చేస్తున్నాను క్రియేట్. సో నా మైండ్లో ఏం ఐడియా లేదు ఎలా చేద్దాం ఏంది అనేది, రిఫరెన్స్ కూడా ఏం లేకుండే. బట్ ఇలా చేస్తూ 3D ఇలాగా లుక్ రావాలి అనుకొని ఇలా చేసేసాను మైండ్లో. సో అవుట్పుట్ అయితే సూపర్గా టర్న్ అయింది. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఇక్కడ పైన ఏంటంటే మన నెమలికలు ఉంటాయి కదా కృష్ణుడికి, సో అలా కొంచెం క్రియేట్ చేశాను. సో అది 3D లుక్ కోసం మళ్ళీ ఇక్కడ కూడా పిస్తా అవి పేస్ట్ చేశాను షెల్స్. అండ్ వాటికి ఫస్ట్ నేను బ్లూ తీసుకొని నెక్స్ట్ డార్క్ గ్రీన్ అప్లై చేశాను. ఇక్కడ మీరు చూస్తే డార్క్ గ్రీన్ పెట్టి దాని తర్వాత మళ్ళీ లైట్ గ్రీన్ కోడ్ వేశాను. సో దట్ మనకి పెటల్స్ అంటే లైక్ ఏమంటారు ఫిదర్స్ లాగా కనిపిస్తుంది, పికాక్ ఫిదర్స్ లాగా అనేసి పెట్టాను. అండ్ చాలా బాగా టర్న్ అవుట్ అయింది కూడా. సో ఇంకోటి ఏంటంటే వీడియో నేనే తీసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, నేనే వాయిస్ ఓవర్ చేసుకొని అలాగే నేనే అప్లోడ్ చేయాలి, అంత ప్రాసెస్ ఉంటుంది. సో ఇదంతా ఓకే, బట్ వీడియో తీయడం నేనే పెయింట్ వేయాలి, వీడియో తీయాలంటే కొంచెం కష్టమవుతుంది. సో అదేమంటారు మన యూట్యూబ్ స్టాండ్ అవి బయటి కోసం స్టాండ్స్ కూడా ఏం లేవు ప్రజెంట్, స్మాల్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం గ్రోత్ వచ్చినాక స్టార్ట్ చేద్దామని చూశాను. సో ఇక్కడైతే నేను లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ ఆల్సో కొంచెం బ్లాక్ మిక్స్ చేశాను బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం. సో ఎందుకు నేను బ్యాక్గ్రౌండ్ బ్లూ నేను ఏమన్నంటే బ్లూ అండ్ గ్రీన్ వేసాను బ్యాక్గ్రౌండ్కి, ఏంటంటే కృష్ణుడికి అట్రాక్టివ్ ఉంటాయి అండ్ ఆల్సో మంచిగా చూపిస్తుంది అనేసి ఆ కలర్ తీసుకున్నాను. సో ఇలా చూస్తున్నారు కదా, నేను ఇక్కడ మిక్స్ చేసిన అది ఇక్కడ వేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద కలర్స్ ఏంటంటే మనకి అప్రాక్స్ ఏ కలర్ కావాలో ఆ కలర్ ఉండే అనమాట. మనం మిక్స్ చేసుకోవాలి కలర్స్ని ఎప్పుడైనా 2-3 కలర్స్ని మిక్స్ చేస్తే మనకు కావాల్సిన కలర్ వస్తుంది. సో అది మీకు కావాలంటే నేను ట్యుటోరియల్ చేస్తాను. ఏం కలర్స్ ఒక్క 2 కలర్స్ తీసుకుంటే వాటి నుంచి మిక్స్ చేసి ఇంకో కలర్ అట్లా మనం ప్యాలెట్ మొత్తం తయారు చేసుకోవచ్చు. సో నేను మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అట్లానే చేస్తాను. సో ఇక్కడైతే కింద బార్డర్ డిజైన్ చేస్తున్నాను, రెడ్ వేసి దానిలో ఆరెంజ్ వేసాను. సో యాక్చువల్గా వైట్ వేస్తే ఇంకా బాగుండు లుక్, బట్ వైట్ అయిపోయింది పెయింట్. సో ఐస్ మందమే కొంచెం ఉండే, సో అందుకనేసి వేయలేదు. సో వైట్ యాక్రిలిక్ పెయింట్ కొనాలి ఈసారి. ఆర్ట్ మన ఆర్ట్ షాప్కి వెళ్తే నేను చూపిస్తాను మీకు మొత్తం. సో ఇక్కడైతే ఫస్ట్ మనం ఎల్లో వేసుకొని లైక్ ఇది వేసుకున్నాం ఆరెంజ్, దాని కింద మళ్ళీ రెడ్. ఎల్లో వేసినా కూడా బాగుంటుంది, బట్ ఎల్లో కూడా అంత నాకు నచ్చలేదు. సో ఇక్కడ 2 షేడ్స్ వేస్తున్నాను సో దట్ ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది లుక్ అనేసి. సో ఇలా వేస్తున్నాను, చూడడానికి తొందరగా అయిపోతుంది కానీ ఇది చాలా టైం టేకింగ్ అనమాట. సో అండ్ ఆల్సో ఏంటి అంటే నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను వీడియో,
ఎందుకంటే బాగా లెంతీ అయిపోతుంది అనేసి. ఈవెన్ 8 మినిట్స్ దాకా వచ్చేసింది వీడియో అయితే. సో, ఇక్కడ నేను వీటికన్నిటికి కూడా అలానే పెయింట్ చేస్తున్నాను. ఆ పెటల్స్‌కి అన్నిటికి వాటికి. సో, ఇక్కడ నేను ఇది అసలు మిస్టేక్స్ పోకుండా నీట్‌గా రావాలి అనే మెల్లిగా మెల్లిగా చేశాననమాట. ద్వారకాధీశ నాకు చాలా ఇష్టం కాబట్టి ఎంతో ఇష్టంతోని చేశాను. ఏదైనా మనం పనిని ఇష్టంగా చేస్తే అవుట్‌పుట్ కూడా చాలా బాగా వస్తదనమాట. అది ఇదనే కాదు, మనం చేసే జాబ్స్ అయినా ఏదైనా ఇష్టంతోని చేయాలి. చదువైనా ఏదైనా కష్టంగా ఫీల్ కావద్దు. సో, ఇక్కడైతే నేను నీట్‌గా చేస్తున్నాను. సో, ఇక్కడ ఇలా మీకు ఎలాంటి వ్లాగ్స్ అన్నా ఏమన్నా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి పెయింట్స్ కావాలనేది అయితే మీరు కామెంట్ చేయండి. సో దట్ నేను అలాంటివి చేసి పెడతానన్నమాట. సో, ఇక్కడైతే నేను మిక్స్ ఏమంటారు రెడ్, ఆరెంజ్, రెడ్ అలా మిక్స్ తీసుకొని లోపల హార్ట్స్ వేశాను. సో, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కోసం ఫస్ట్ నేను ఇక్కడ ప్లాస్టర్ తీసేసి ఇప్పుడు నేను నెక్స్ట్ డార్క్ బ్లూ వేస్తున్నాను. సో, కృష్ణుడు అంటేనే బ్లూ, మనకి గ్రీన్ ఇవే కదా గుర్తొచ్చేటి ఎక్కువ. సో, అందుకే అలా నేను అవుట్లైన్ వేస్తున్నాను. అండ్ ద్వారకా వ్లాగ్స్ పోస్ట్ చేశానని చెప్పాను కదా. సో, దానికి లిటరల్లీ ఎక్కువ టైం పడుతుంది కావచ్చు. బికాస్ ఇంకా ప్లాన్ చేయలేదు ట్రిప్ ఎప్పుడనేది. సో, మేము వెళ్ళాలి అండ్ వీడియోస్ తీయాలి, మళ్ళీ వాటిని ఎడిట్ చేయాలి, అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాలి. సో, కొంచెం టైం పడుతుంది. ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తాయి. సో, ఇలా నేను ఫస్ట్ వైట్‌తో రాద్దాం అనుకున్నాను. ఆ వైట్ పెయింట్ ఏమైందంటే మొత్తం ఇలా గడ్డ కట్టినట్టు అయిపోయింది. అది కొని 3 ఇయర్స్ అవుతుంది కాబట్టి సో, అంత నీట్‌గా లేకుండే. సో, కొత్తవి కొనాలి. సో, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఫస్ట్ నేను ఇది వేసిన బ్రౌన్ ఎందుకో డల్ అనిపించింది ఆ డార్క్ షేడ్స్‌కి. మళ్ళీ యెల్లో తీసుకొని వేసిన. అప్పటికి పేషెన్స్ మొత్తం పోయింది. సో, కొంచెం అలా వేశాను. ఎందుకంటే ప్లాస్టర్ ఉంది. ప్లాస్టర్ రిమూవ్ చేస్తే మంచిగా వస్తుంది లుక్ అనేసి అలా వేశాను. తర్వాత అది వేసినాక ఇలా ఉంది లుక్. సో, ఏమంటారు అక్కడ పైన చూసారు కదా ఇలా కిరీటాలు ఇలా పట్టుకున్న వాడి దగ్గర స్టోన్స్ ఉన్నాయి. అదేంటంటే నా దగ్గర యాక్చువల్‌గా స్టోన్స్ లేవు. బ్యాంగిల్‌ని ఉన్న స్టోన్స్ ఒక్కొక్కటి తీసి అతుకబెట్టాననమాట. సో, చాలా టైం తీసుకుంది. బట్ అవుట్‌పుట్ చూసారు ఎంత బాగుందో. ఎంత క్యూట్ ఉన్నాడో కదా ద్వారకాధీశ. సో, ఐ లవ్డ్ ద అవుట్‌పుట్. సో, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్